అందరికీ నమస్కారం అండి. ఇది చాలా స్పెషల్ వ్లాగ్. ఎందుకంటే అమెరికాలో మొట్టమొదటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి ఇప్పుడు 50 ఏళ్లు నిండాయి. ఇది గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. అది పిట్స్బర్గ్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ గుడి 1973లో మొదలుపెట్టి 1976లో పూర్తి చేశారు. ఈ గుడిని నిర్వహిస్తున్న అందరికీ మనం ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు ఈ విధంగా అమెరికాలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగింది. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం పొడవునా ప్రతి నెల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. గుడికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో దట్ ఏ ఉత్సవాలు ఉంటాయి ఈ సంవత్సరం పొడవునా అన్నది మీరు చూసుకోవచ్చు. మహత్కరమైన గుడిని కలిసి చూద్దాం పదండి. తిరుమల కొండలాగే ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద ఉంటుంది. మధ్య కాలంలోనే ఈ గుడి ముఖద్వారాన్ని ఆధునీకరించారు. గుడి లోపలికి ప్రవేశించగానే ఇలాగే సెక్యూరిటీ చెక్ కనిపిస్తుంది. అది దాటుకోగానే మీకు ఒక సైన్ బోర్డు కనిపిస్తుంది డ్రెస్ కోడ్ గురించి. లో దర్శనానికి ఎలాంటి వేషధారణ ఉండాలి అన్నది. ఎదురుగా మెట్లు కనపడుతున్నాయి కదా, అక్కడికి ఎడం పక్కగా వెళ్తే అక్కడ మనకు కాళ్ళు కడుక్కునే ఏరియా కనిపిస్తుంది. ఇది మన ప్రాచీన సంప్రదాయం కదా, గుడిలోకి లేకపోతే ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కోవడం. ఇంకా మెట్లెక్కి పైకి చేరుకోగానే ఎదురుగా ఒక గోపురం ఉండి ఎడం పక్కన ఒక ప్రాంగణం ఉండి అక్కడ శ్రీవారు పద్మావతి దేవిల విగ్రహాలు ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసదవక్షసం శితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాస స్వామి కలియుగ దైవం. ఖలో వెంకటనాయస కృతేతు నారసింహస్య త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య ఖలో వెంకటనాయకః. ఒక్కొక్క అవతారాలు ఒక యుగంలో ఎత్తారు. దాంట్లో ముఖ్యమైన కలియుగంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే చాలా విశేషం. వేం అంటే పాపాలు, కట అంటే పోగొట్టేవాడు, ఈశ అంటే రక్షకుడు. అట్లాంటి దైవం తిరుపతిలో స్వయంభూగా వెలుస్తున్నారు. ఎన్నో వేళ్ల తరాల బట్టి అక్కడ వేంచేసి ఉన్నారు. అదేవిధంగా వారి భక్తులంతా అమెరికా మొత్తంలో ఉండటం వల్ల వాళ్ళందరూ మిస్ కాకూడదనేసి స్వామివారు పిట్స్బర్గ్ అనే నగరంలో మొట్టమొదటగా ఈ గుడి స్థాపించబడింది. 1976 అనమాట డెవలప్ అయింది. 76లో కుంభాభిషేకం జరిగేది. అక్కడ తిరుపతి ఈస్ట్, అక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ పిఏ పెన్సిల్వేనియా. ఇది అమెరికా తిరుపతి. అది 7 హిల్స్ ఉంటుంది, ఇది పెన్ హిల్స్. అట్లా రెండింటికి కూడా అన్వయం కుదిరింది అనమాట. ఇక్కడ కూడా నదులు ఉన్నాయి, 3 నదులు ఉన్నాయి. అలాగని వనంగహేళ, ఒహాయో అనే జీవ నదులు అనమాట. గంగా, కావేరి, కృష్ణ లాగా అన్ని 3 సంగమాలు ఇక్కడ కలిసి ఉంటుంది. దాదాపు ఇది 50వ సంవత్సరం యానివర్సరీ చేసుకుంటున్నాం. ఇప్పుడు స్వర్ణ మహోత్సవం అంటారు. కాబట్టి ఈ సంవత్సరంలో చాలా విశేషాలు చేయాలని బోర్డు మెంబర్స్, అర్చకులందరూ డిసైడ్ చేశారు. దాని ప్రకారంగా ఈరోజు విశేషంగా ధన్వంతరి హోమం చేస్తున్నాం అన్నమాట. కరోనా సమయంలో చాలామంది ప్రజలకి వాళ్ళకి అనారోగ్యంతో బాధపడుతుంటే అప్పుడు చేద్దామని నిర్ణయించుకున్నాము. అదే ప్రకారంగా ఈరోజు వరకు ప్రతి సంవత్సరం క్రిస్మస్ టైంలో ధన్వంతరి మహామంత్ర హోమం జరుగుతూ ఉంటుంది. ఇది ఆలయం కట్టి దగ్గర 50 సంవత్సరంగా అవుతుంది. కాబట్టి ప్రతి నెల ఏదో విశేషాలు ఇక్కడ చేసుకోవాలనేసి చేస్తున్నాము. దాదాపు నేను వచ్చి కూడా 44 సంవత్సరాలు అవుతున్నది. నేను దేవస్థానంలో పనిచేసి అక్కడ కైంకర్యంలో తిరుపతి కొండపైన కైంకర్యం చేసేవాళ్ళం. నేను మా నాన్నగారు అంతా అక్కడి నుంచి అక్కడ డెప్యుటేషన్ పంపించాను. 1972 మార్చ్ 17 పంపించారు నన్ను ఇక్కడికి. ఆ రోజు నుంచి ఇక్కడి వరకు స్వామివారి కైంకర్యంలో అన్ని కైంకర్యాలు చేసి తరించుకుంటున్నాం. వచ్చిన భక్తులకు కూడా ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అన్ని రకాలమైన కోరికలు వారికి తీరుస్తున్నారు. అంత అక్కడ తిరుపతిలో ఎంత ప్రాముఖ్యంగా అందరూ అక్కడ గుడికి వెళ్ళి మొక్కులు అవన్నీ నెరవేర్చుకుంటారో ఇక్కడికి కూడా వచ్చి పిల్లలకి నామకరణం, అన్నప్రాసనం, తలనీలాలు తీయటం ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. స్వామివారికి విశేషంగా ఇక్కడ నిత్యోత్సవ, భక్షోత్సవ, మాసోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. నిత్యోత్సవం అంటే రోజు జరిగే సహస్రనామ, తోమాల సేవ, అర్చనాదులు చేస్తుంటాం. పక్షోత్సవం ప్రతి పక్షానికి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాం, గరుడ సేవ చేస్తుంటాము. మాసోత్సవం ప్రతి నెలకి స్వామివారి శ్రవణ నక్షత్రానికి స్వామివారికి ఉత్సవమూర్తులు అభిషేకం చేసి ఊరేగింపు చేస్తుంటాం. ఇంకపోతే వసంతోత్సవం
పవిత్రోత్సవం, తర్వాత బ్రహ్మోత్సవాలు నడుస్తూ ఉంటాయి. అలాగే చిన్న తెప్పోత్సవం ఉంది. స్వర్ణ రథోత్సవం విశేష రోజుల్లో చేస్తుంటాము. అది కూడా చూసేదానికి భక్తులంతా వచ్చి వాటి మొక్కలు తీర్చుకునేదానికి చాలామంది వచ్చి స్వామివారు అన్ని ఉత్సవాల్లో పాల్గొని చాలామంది తరిస్తూ ఉంటారు. అందువల్ల మీరందరూ కూడా ఈ సంవత్సరం ఎవరికెవరికి అవకాశం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్వర్ణ మహోత్సవాన్ని అందరూ వచ్చి స్వామివారి సేవలు అన్నింటిలో పాల్గొని తరించుదురుగా కానీ స్వామివారిని ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. వెంకటా సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశమో దేవో సమూతో నభువచ్చతి. ఓం నమో వెంకటేశాయ. ఇంతసేపు శ్రీ సముద్రాల వెంకటాచార్యుల స్వామివారు మాట్లాడింది విన్నారు కదా, అలా గొప్పగా మాట్లాడారు. ఇంకా ఆ ప్రాంగణంలోనే మనకు చిన్న లైబ్రరీ ఏరియా లాగా ఉంటుంది. అక్కడ మనకు పురాణాలకు సంబంధించిన 6 శ్లోకాలకు సంబంధించిన పుస్తకాలు దొరుకుతాయి. వాటితో పాటు దేవుళ్ళకి సంబంధించిన చిత్రపటాలు, ఐడాల్స్ మొదలుగున్నవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అలాగే పూజలకు కావాల్సిన సామాగ్రి కూడా మనకి ఇక్కడ కొన్ని అందుబాటులో ఉంటాయి. అలాగే దేవతా వస్త్రాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మామూలుగా గుళ్ళల్లో వేలం వేస్తారు కదా, అలాంటివి కూడా ఇక్కడ కావాలంటే మనం కొనుక్కోవచ్చు. పెద్ద చిత్రపటాలతో పాటు పోస్ట్ కార్డ్ సైజు ఉన్న చిన్న చిన్న దేవతా పటాలు కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇతిహాసాలు, పురాణాలకు సంబంధించిన పుస్తక కథనాలు కూడా దొరుకుతాయి ఇక్కడ. దొరకని కొన్ని యూనిక్ పుస్తకాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్తాండ వర్మ అని ఉంది కదా, ఈ పుస్తకం పిల్లలకు ఎస్పెషల్లీ బాగా ఉపయోగపడుతుంది. ఈ సెక్షన్ ఎస్పెషల్లీ బాగా యూస్ఫుల్ అండి. పిల్లల్లో ఈ పురాణాలకు సంబంధించిన జిజ్ఞాస పెంపొందించడానికి చాలా సహాయపడుతుంది. ఇంకా గుడి ముఖ్య గోపురంకి కుడి పక్కన చూస్తే అక్కడే ఒక హెల్ప్ డెస్క్ ఉంటుంది. మన దేవతార్చనకు సంబంధించిన టికెట్లు కానీ, వివిధ సేవల టికెట్లు కానీ, ఈవెంట్స్ టికెట్లు కానీ మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా ముఖ్య గోపురం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక చక్కని కృష్ణార్జునుల పెయింటింగ్ కనిపిస్తుంది. పెయింటింగ్ ప్రతిమ కలగలిపినట్టు ఉంటుంది. అక్కడితోనే మన డివైన్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం మెట్లెక్కి రాగానే మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది కుడి పక్కన. ఇంకా మెట్లెక్కి ముందరికి వెళ్తే మూల విరాట్ను దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఎడం పక్కన మనకి ఇప్పుడు కొత్తగా నిర్మించిన అనడం కంటే ఏర్పాటు చేసిన సహస్ర దీపాలంకరణ సేవ జరిగే స్థలం అన్నమాట. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి మూర్తులను దర్శనం చేసుకోవచ్చు. ఇవి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఇక్కడకు ఇవ్వబడిన మూర్తులు అన్నమాట. దర్శనం చేసుకోండి. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. కటిహస్తాయ విద్మహే వరప్రదాయ ధీమహే తన్న శ్రేషః ప్రచోదయాత్. పిచ్వర్ మహాక్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు 50 సంవత్సరంగా ప్రతి భక్తులకి వాళ్ళు ఏం ప్రార్థనతో వస్తారో ఆ ప్రార్థనని నెరవేర్చి వాళ్ళకి అనుగ్రహం చేస్తున్నారు. ఇక్కడ స్వామివారు యాత్రామూర్తి అని, ఇక్కడ స్వామి వచ్చేవాళ్ళు కాకుండా ఎవరైనా ఆశపడి వాళ్ళ ఇంట్లో స్వామి వేం చేసి కళ్యాణోత్సవం, డోలోత్సవం ఇలాంటిది ఏదైనా సేవ చేసుకోవాలంటే ఆఫీస్ ద్వారా ఆఫీస్లో అడిగితే వాళ్ళు డీటెయిల్స్ అని చెప్తారు. అలా ఈ స్వామిని వాళ్ళ ఇంటికి వేం చేసి స్వామికి కైంకర్యం చేసి ఇస్తాము. ఇక్కడ వాహన మంటపం అని, బ్రహ్మోత్సవంలో ప్రతి వాహనోత్సవం అయ్యేటప్పుడు ఇక్కడ వాహనం మీద ఊరేగింపు వచ్చి స్వామి అందరికీ దర్శనం ఇస్తారు. అది కాకుండా మార్గళి ఉత్సవం, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ స్వామి దగ్గర జరుగుతుంది. ప్రతి నెల 4వ శనివారం సహస్రదీపాలంకార సేవ ఇక్కడే స్వామికి జరగబడుతుంది. అందరూ వచ్చి స్వామి అనుగ్రహానికి పాత్రరవ్వాలని ప్రార్థన చేశాం. ఓం నమో వెంకటేశాయ.
పూంజలి సేవ చూడడానికి 2 కన్నులు చాలా అన్నట్టు ఉంది కదా. ఇంకా ఎదురుగా కొంచెం ముందుకెళ్తే ప్రాంగణం కూడా చాలా విశాలంగా పొడవుగా అదే సమయంలో కూడా అకామిడేట్ చేసేటట్టు ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తే ఒక పూజా మండపం లాంటిది ఉండి అక్కడ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉంటుంది. కొన్ని రకాలైన విశేష పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇందాక చూసిన సహస్ర దీపాలంకరణ మండపము రాకముందు ఇక్కడే చేసేవారు. అలాగే హనుమాన్ జయంతి రోజు హనుమ పూజ నిర్వహిస్తారు ఇక్కడ. అలాంటి కొన్ని విశేషమైన పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే అంటే ఎగ్జాక్ట్లీ మూల విరాట్ వెనక భాగంలో అక్కడే మనకు వైకుంఠ వాకిలి ఏర్పాటు చేస్తారు. వైకుంఠ ఏకాదశి ఆ సమయంలో వైకుంఠ వాకిలి అలంకరణ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళంగానే సత్యనారాయణ స్వామి మండపం కనిపిస్తుంది. అక్కడే ప్రతి పౌర్ణమికి 6 విశేషమైన దినాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. హరి ఓం. ఓం నమో వెంకటేశాయ. పిట్స్బర్గ్ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తి కించనాత్ வெங்கடேஷோ நபூதேவோ நபூதோ நபவிஷ்யதி. இந்த ஸ்லோகத்தில் வெங்கடாத்ரி சமஸ்தானம் பிரம்மாண்டே நாஸ்தி கஞ்சனான் இருக்கு. இந்த லோகத்தில் அமெரிக்காவில் பிட்ஸ்பர்க் என்ற ஊரில் இருக்கிற இந்த வெங்கடேஸ்வர சுவாமி கோவில் ரொம்ப புராதனமானதோடு இல்லாமல் ரொம்ப சக்தி வாய்ந்தது. திருவேங்கடமுடையான்னாவே சக்தி. முதல்ல அமெரிக்காவில் பிரதிஷ்டை பண்ண சன்னதி இந்த சன்னதி. அகில இல்லேன் இறையுமென்று அலர்மேல் மங்கை உரைமார்பா அப்படின்ட்டு ஆழ்வாருடைய பாசனம் இருக்குது. எல்லா லோகங்கள்லேயும் தேடினேன், சீனிவாசா நீ மாத்திரம் காட்சி தர, தாயாரே கணக்கிலேயே எங்கன்னு கேட்குறா. நீ நன்னா என்ன சேவி, உனக்கு தெரியும். அகிலகில்லேன் இறையுமென்று அலர்மேல் மங்கை உரைமார்பா. பெருமாளுடைய ஹிருதயத்திலேயே ஸ்ரீதேவி பூதேவின்னு 2 தாயார்கள் இருந்து நமக்கு ஆசீர்வாதம் பண்ணுறா. நல்ல என்ன சேவி, என்னோட பாதத்தை முதல்ல சேவி, அப்புறமா உனக்கு அபயகஸ்தமும் வரதகஸ்தமும் இருக்குது. உனக்கு நான் ஆசீர்வாதம் பண்ணுறேன், உன்னை நான் அணைச்சிக்கிறேன். அணைச்சிண்டு என்னோட கண்ணை பார், என்னோட முகத்தை பார், உனக்கு சகல ஐஸ்வர்யங்களையும் நான் தரேன் அப்படின்னு இந்த பாசுரங்களில் ஆழ்வார் நமக்கு அருளியிருக்கார். இந்த கோவிலுடைய 50வது வருஷம் ரொம்ப விசேஷமான காரியக்கிரமங்கள்லாம் நடந்துட்டுருக்கு. ஒவ்வொரு மாதமும் விசேஷமான ஹோமங்கள், பெருமாளுக்கு திருமஞ்சனங்கள், புஷ்ப அலங்காரங்கள், விதவிதமான அலங்காரங்கள்லாம் மிக அற்புதமாக நம்ம பாரத தேசத்தில் திருப்பதியில் எப்படி நடக்கிறதோ அதே மாதிரி இங்கே இருக்கிற நிர்வாகிகள்லாம் ரொம்ப விசேஷமாக பண்ணிட்டு இருக்கா. அர்ச்சகா பரிச்சாரகா எல்லாமும் கூட இருந்து சகலமான ஒத்துழைப்போட விசேஷமாக பண்ணுறா. இந்த 50வது வருஷத்தில் இந்த சத்யநாராயண மண்டபம் தங்கத்தில் பண்ணியிருக்கா. நித்தியப்படியே திங்கக்கிழமையிலேருந்து வெள்ளிக்கிழமை வரையில் கார்த்தால 11 மணிக்கு சத்யநாராயண பூஜை. வேறு எங்கேயுமே நடக்காத இந்த கோவிலில் மாத்திரம் நித்தியப்படியே சத்யநாராயண பூஜை உண்டு. சனிக்கிழமை ஞாயிற்றுக்கிழமை கார்த்தால 10 மணிக்கும் சாயந்தரம் 4 மணிக்கும் நடக்கும். பௌர்ணமியில் 3 வேளை விசேஷமான சத்யநாராயண பூஜைகள், நித்தியப்படி கல்யாண உற்சவங்கள் ரொம்ப விசேஷமாக இருக்குது. இந்த 50வது வருஷத்தில் பக்தர்கள் அத்தனை பேருமே வந்து இந்த பெருமாளை சேவித்து பூர்ண பலனை அடையணுண்டு லோகக்ஷேமார்த்தம்னு நித்தியப்படியே விசேஷமான சங்கல்பங்கள்லாம் பண்ணுறோம். துளசியினால் இதுலேருந்து தர வச்சிருக்கா. நித்தியப்படியே துளசியினால் விஷ்ணு சகஸ்ரநாம அர்ச்சனை நடக்கிறது. சாயந்தர வேளையில் 5:30 மணிக்கு குங்கும அர்ச்சனை நடக்கிறது. கோடி குங்கும அர்ச்சனை நித்தியப்படியே எவ்வரி ஃப்ரைடே வந்து குங்கும அர்ச்சனை பூஜை நடக்கிறது. அதில் சேவார்த்திகளும் கலந்துக்கணுன்றதுக்காக அவளுக்கே தனியாக குங்குமங்கள் கொடுத்து இங்கே சகஸ்ரநாம அர்ச்சனை எந்த கோவில்லையும் எந்த திவ்யதேசங்கள்லையும் நடக்காதது இந்த கோவிலில் விசேஷமாக நடக்கிறது. என்னென்னா பிரதி தினமும் கார்த்தால விஷ்ணு சகஸ்ரநாம அர்ச்சனையும், சாயந்தரமும் மகாலட்சுமிக்கு மகாலட்சுமி அஷ்டோத்திர சகஸ்ரநாம அர்ச்சனை, மகாவிஷ்ணுக்கு மறுபடி சகஸ்ரநாம அர்ச்சனை நடக்கிறது. இவ்வளோ விசேஷமாக நடக்கிறது. இந்த கோவிலில் பக்தாளுக்கு கேட்டதை கொடுக்குறார். இங்கே வந்து சேவித்து பலன் பெறாதவாளே கிடையாது. அத்தனை பேருக்கும் என்னென்னலாம் கேட்குறாளோ, என்னென்னலாம் வேண்டிக்கிறாளோ அத்தனை பேருக்குமே இங்கே அவள் மனசுக்கு என்னென்னலாம் வேண்டிக்கிறதோ அத்தனையும் கொடுக்குறவர் தான் அவர்.
அதுக்கு தான் அவர் நின்றுண்டு எல்லாருக்கும் அருள் புரிகிறார், ஆசீர்வாதம் பண்ணுறார். நீங்கள் கொடுக்குற சின்ன சின்ன ஒரு டொனேஷன், நன்கொடைகள், பிரார்த்தனைகள் அத்தனுமே பெருமாளுடைய பெரிய கைங்கரியங்களுக்கு போய் சேர்றது. இந்த எல்லாரும் க்ஷேமமாக இருக்கும்படியா வெங்கடேஸ்வர சுவாமியை நாங்கள் பிரார்த்திச்சுக்கிறோம். வெங்கடாத்ரி சமஸ்தானம் பிரம்மாண்டே நாஸ்தி கிஞ்சனாத் வெங்கடேஷோ நபூதேவோ நபூதோ நபவிஷ்யதி. గోవిందా గోవిందా. సత్యనారాయణ స్వామి మండపం ఎదురుగా విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఈ ప్రాంగణంలోనే స్వామివారి వాహన సేవకు ఉపయోగించే వాహనాలన్నీ ఉంటాయి. వాటి గురించి నేను తర్వాత లాస్ట్లో చెప్తాను డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి. ప్రాంగణంకి ఎదురుగానే కొత్తగా ఏర్పాటు చేసిన తులాభారం మండపం ఉంటుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఎలాగా ఉంటుందో అలాంటి తులాభారమే ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా. అలాగే కొంచెం ముందుకెళ్తే తలనీలాలు సమర్పించే ప్రదేశం కూడా ఏర్పాటు చేశారు కొత్తగా. ఇక్కడ చూస్తున్నారా, ఇదే తలనీలాలను సమర్పించే చోటు. ఒక పెద్ద గంటను కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ. ఇంకా కొంచెం ఇటు వస్తే ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభంకి ఎడమ పక్కన సూర్యప్రభ వాహనం, కుడి పక్కన శేషవాహనాన్ని చూడొచ్చు. అలాగే ఇందాక చెప్పాను కదా ప్రాంగణంలో వాహనాలన్నీ ఉన్నాయని. ఇక్కడ మీరు చూస్తున్నది అశ్వవాహనము. ఈ వాహనాలన్నీ బ్రహ్మోత్సవ సమయంలో విశేష పూజలప్పుడు వినియోగిస్తారు. ఇక్కడ చూస్తున్నది సింహవాహనం, అలాగే పక్కన హంసవాహనం. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ తిరుచి వాహనం ఉంటుంది, అంటే స్వామివారికి ఉపయోగించే పల్లకి వాహనం. ఈ వాహనాలన్నీ ఎంత డీటెయిల్డ్ ఓరియంటెడ్గా ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇవే కాకుండా ఇంకా కొన్ని వాహనాలు సత్యనారాయణ స్వామి మండపం పక్కన చూడొచ్చు మనము. ఇది గజవాహనం, పక్కన చూస్తున్నది హనుమ వాహనం. అలాగే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన గరుడ వాహనాన్ని కూడా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇందాకే చెప్పినట్టు బ్రహ్మోత్సవ సమయంలో అలాగే కొన్ని విశేషమైన సమయాల్లో స్వామివారిని ఈ వాహనాలలో ఊరేగిస్తారు. ఈ వాహనాలతో పాటు శ్రీవారికి స్వర్ణ రథ వాహనం కూడా ఉంది. కాకపోతే అది బయట స్పెషల్గా ఒక షెడ్లో పెట్టుంటారు. ఇక్కడ చూస్తున్నారుగా, ఇదే స్వర్ణ రథం. ఇక్కడ మీరు చూస్తున్నవి మొన్న రథసప్తమి సందర్భంగా శ్రీవారిని ఊరేగించిన వాహనాలు అన్నమాట. శ్రీవారితో పాటు వాహనాలను కూడా ఎంత సర్వాంగ సుందరంగా అలంకరించారు కదా. గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం మన ఆంధ్రప్రదేశ్లో ఏపీ అంటారు, అమెరికా దేశంలో ఇది పి అంటారు, ఎందుకంటే పెన్సిల్వేనియా స్టేట్. పూర్వకాలంలో మన అమెరికాలో గుడి లేక మన ప్రజల మంది వచ్చిన తర్వాత మన వచ్చిన వాళ్ళు కాపాడాలని మన దేవుడు కూడా సగా వచ్చేసారు ఇక్కడికి. అది 1976. ఈ ఏడా 2026లో స్వర్ణ ఉత్సవం అని చెప్పి 50th anniversary ఇప్పుడు ఆ ప్రారంభం అయింది. విశేషంగా అష్టోత్తర కలశ అభిషేకం అయింది. ఫాలోయింగ్ ఈ నెలలో ధన్వంతరి యజ్ఞం జరిగింది. ఇది కూడా ప్రతి ఏడా చేసేదే, అంటే విశేషంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ రావాలని చెప్పి. సీజన్ కాబట్టి ఈ ఊర్లో ఎండాకాలంలో చాలా ఎక్కువ జనం వస్తారు, ఇప్పుడు కొంచెం తక్కువ వస్తారు. ఉంటే కూడా వెదర్ బాగుంటే ఆయనకి వేడాది జనం వస్తారు. ఆల్ డిఫరెంట్ డైరెక్షన్ నుంచి, కెనడా, అమెరికా, వేరే డిఫరెంట్ స్టేట్ నుంచి అందరూ కూడా వస్తున్నారు. ఇవాళ విశేషంగా పొద్దున ధన్వంతరి మహాయజ్ఞం అయింది. మీరంతా చూసైతే చాలా సంతోషమైంది. తర్వాత రథసప్తమి ఉత్సవం ఉంది. మన తిరుమలలో చేసినట్ల 7 వాహనంలో ఊరేగింపు చేసి ఆ రోజు విశేషంగా చేయిపోతాము. అట్లా నెల ఒకటి ఉంది. అక్కడ ఏమో మన ఏపీ, ఇక్కడ పి అంటాం కదా. ఈ పిట్స్బర్గ్లో కూడా 7 కొండలు ఉన్నాయన్నమాట. ఈ మెట్రో పిట్స్బర్గ్ సిటీలో ఇది పూర్వంలో పెన్ హిల్స్, నెక్స్ట్ చర్చ్ హిల్, ఫారెస్ట్ హిల్స్, కురెల్ హిల్స్, సౌత్ హిల్, నార్త్ హిల్, బ్లూమ్ఫీల్డ్ హిల్స్, 7 హిల్స్ ఉన్నాయన్నమాట. అక్కడ రాత్రి అంటే ఇక్కడ పగలు. ఆ దేవుడికి మమ్మల్ని అంతా వదిలి ఉండడానికి అవకాశమే లేక ఆయనకి రెస్టే లేదు, మమ్మల్ని కాపాడుతున్నారు ప్రతిదినం కూడా. ఈ సమయంలో ఇప్పుడు ధనుర్మాసంలో విశేషంగా ఆండాలు తిరుపావే చదువుతున్నాము. ఆఫ్టర్ ఇక్కడ సుప్రభాతం ఉంది 9 o'clock, ప్లస్ డిఫరెంట్ వెదర్ కాబట్టి 9 o'clock పెట్టాము అందరు రావాలని చెప్పి. అప్పటి నుంచి సాయంత్రం 7:30 దాకా గుడి తెరిచి ఉంటుంది. ప్రతి పూజలు జరుగుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రసాదం కూడా వచ్చే వాళ్ళకి చేసి పెడతారు వేడివేడిగా. అందువల్ల వచ్చిన వాళ్ళకి ఇక్కడ ప్రసాదం ఇబ్బంది లేదు. సంవత్సరం పూర్తి కూడా ఉంటాయి. ఈ శని ఆధారంలో రకరకాలుగా చేసి పెడుతూనే ఉంటారు. ఈ సమయంలో ఈ అయ్యప్ప భక్తులు కూడా వస్తున్నారు చాలా. చూసారా, ముందుగా వీళ్ళంతా వచ్చి ఇక్కడి నుంచి వేరే గుడికి పోతారు.
చాలా విశేషంగా సాయంకాలం పూజ కోసం దేవుడు ఉంటారు. ఇప్పుడు 6 o'clock నిత్యారాధన, సహస్రనామ అర్చన ఇట్లా జరుగుతుందమ్మా. పొద్దున సుప్రభాతం, నిత్యారాధనం, తోమాల సేవ, తర్వాత సత్యనామ పూజ, కళ్యాణోత్సవం, మధ్యలో అప్పుడప్పుడు అర్చనలు, సాయంత్రం తిరు ఆరాధన. ఈ 2 పూట కూడా సహస్రనామం ఉంటాయి విశేషంగా. తర్వాత పౌర్ణమి సేవ భక్తులు పాడుతారు. 8:30 సమ్మర్లో, వింటర్ టైం 7:30 చాలా విశేషంగా జరుగుతుంది. మీరు అందరం రావాలి. దేవుడు అనుగ్రహం ఎప్పుడూ అందరికీ పొందాలి. 50th anniversary విశేషంగా చేయబోతాము. ఇది వచ్చే సమ్మర్లో సహస్రకళ అభిషేకం, కళ్యాణోత్సవం, విశేష కళ్యాణోత్సవం, సంగీత కళ్యాణోత్సవం, నమ తిరుమంజనం, సత్యనామ పూజ అన్ని విశేషంగా బయట పందులేసి చేస్తారు. ఆ డేట్లు మాత్రం కొన్ని రోజులు తెలుస్తారు. మీరు రావాలి. మళ్ళా సర్వే జనాః సుఖినో భవంతు, సంవత్సరం మంగళాని భవంతు, శ్రీకాంతాయ కళ్యాణ నిధేయతినాం శ్రీ వెంకట శ్రీనివాసాయ మంగళం. గోవింద. ఇంకా చివరగా ప్రసాదాల కౌంటర్ గురించి మాత్రం స్పెషల్గా మెన్షన్ చేయాలి. రౌండ్ ద క్లాక్ ప్రసాదాలు దొరుకుతాయి ఇక్కడ. చాలా రుచికరమైన సాంబార్ రైస్, పులిహోర, దద్దోజనం, పొంగలి, ఉప్మా లాంటి ఎమ్మి డెలీషియస్ ప్రసాదాలు ఇక్కడ దొరుకుతాయి. అన్నట్టు మరిచాను, ఇక్కడ లడ్డు ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రసాదాలను మాత్రం మిస్ అవ్వము. ఇలాగే ఎంచక్క టుగో కూడా ప్యాక్ చేసుకోవచ్చు. అన్నట్టు అక్కడ ఊరగాయ ఉంటుంది, నిమ్మకాయ ఊరగాయ సూపర్గా ఉంటుంది. అది మాత్రం స్పెషల్గా మెన్షన్ చేయాలి. దద్దోజనంతో బీభత్సంగా ఉంటుంది. ఐ థింక్ వెజిటబుల్ ఊరగాయ కూడా ఉంటుంది ఒక్కోసారి. ఈ గుడి 1973లో స్టార్ట్ చేసి 1976లో పూర్తి చేశారు. ఆ గుడికి ఓవర్ ద టైము ఆ గుడికి చాలా అప్గ్రేడ్స్, డెవలప్మెంట్స్ చాలా జరిగాయి. అంత విశేషమైన ఈ గుడి స్వర్ణ మహోత్సవాల గురించి చెప్పే అవకాశం నాకు కలగడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. That's all today video all about and hope మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే don't forget to like the video, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching.